హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మన మ్యాచ్లో మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. 2 ఓవర్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే సొంతం చేసుకుంది. సో ఈరోజు మ్యాచ్ నెంబర్ 69 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. అండ్ మ్యాచ్ నెంబర్ 70 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో రాజస్థాన్ చేతుల్లోనే ఈ రెండు టీంలు ఉన్నాయి. సో రాజస్థాన్ కనుక గెలిస్తే స్ట్రైట్ టు ద క్వాలిఫైడ్ అయితే అవకాశం ఉంది. లేదు ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే ఎంఐతో పంజాబ్ కింగ్స్ కేకేఆర్ యొక్క నెట్ రన్ రేట్ అనేది క్యాలిక్యులేషన్ అయితే జరుగుతుంది. సో ఎవరు నెట్ రన్ రేట్ బాగుంటే వాళ్ళే క్యూ మార్క్ని సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న మొహమ్మద్ షమి అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా కొన్ని రికార్డులు అయితే నెలకొల్పారు. మొహమ్మద్ షమి వచ్చేసి ఇప్పటివరకు ఫస్ట్ బాల్లోనే వికెట్ తీసినటువంటి మొట్టమొదటి బౌలర్గా రికార్డ్ అయితే నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు జాఫ్రా ఆర్చర్ పేరిట ఉండేది. సో జాఫ్రా ఆర్చర్ 5 times ఈ రికార్డు సొంతం చేసుకోగా ఇప్పుడు 6th టైమ్గా మొహమ్మద్ షమి రికార్డ్ అయితే నెలకొల్పాడు ప్రియాంష్ ఆర్య వికెట్ తీయడం వల్ల. ఇది ఇలా ఉండగా శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 7000 T20 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో విరాట్ కోహ్లీకి, కేఎల్ రాహుల్కి మధ్యలో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెడిన్ IPL సెంచరీ కూడా నమోదు చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక స్ట్రైట్గా ఉన్న రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. ఎంచుకున్న దానికి వాళ్లకు మంచి రిజల్టే వచ్చింది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఓవర్లో 4 పడింది, 12 రన్లు వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్లోనే ఫస్ట్ వికెట్ అయితే పడింది. మార్కో యాన్సన్, అష్మత్ లోమజాయ్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అశ్విన్ కులకర్నిది. ఆ ఓవర్లో 1 రన్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఓవర్లో నుంచి 4th ఓవర్ నుంచి అటాక్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. 2 వికెట్స్ అయితే కోల్పోయి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది పంజాబ్ కింగ్స్. లైక్ 20కే 2 వికెట్స్ పోయినాయి. ఆ టైంలో నుంచి 5th ఓవర్ 6th ఓవర్ చాలా వరకు అటాక్ అయితే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మేజర్ రోల్ పోషించింది ఆయుష్ బదోని. 43 రన్స్ అయితే చేశాడు. అండ్ జోష్ ఇంగ్లీష్తో మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశాడని చెప్పుకోవచ్చు. సో క్రూషియల్ టైంలో తను అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు 9 ఓవర్స్కి. అక్కడ నుంచి కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. ఆ టైంలో ఎవరెవరికి మన రిషబ్ పంత్ అండ్ జోష్ ఇంగ్లీష్ కొంత సహకారం అయితే అందించడం జరిగింది రిషబ్ పంత్. బట్ దాంట్లో కొన్ని హిట్స్ అయితే ఉన్నాయి. బట్ 26 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. అండ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న టైంలో 72 రన్స్ వేసి ఈయన కూడా జోష్ ఇంగ్లీష్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. బట్ లాస్ట్లో అంతో ఇంతో కోలుకునే స్కోర్ అయితే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్. అంటే మేజర్ రోల్ పోషించింది అబ్దుల్ సమద్. 37 రన్స్ అయితే చేశాడు. 37 రన్స్. మిగతా వాళ్ళు అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ముకుల్ చౌదరి 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో 196 రన్స్ వేసి 6 వికెట్స్ అయితే కోల్పోయింది. అష్మత్ లోమజాయ్, శశాంక్ సింగ్ ఇద్దరు ఒక్కొక్క వికెట్ తీసుకోగా యూజీ చహల్, మార్కో యాన్సన్ తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి ఆదిలోని ఎదురు దెబ్బ. ఫస్ట్ ప్రియాంష్ ఆర్య ఎదుర్కొన్న మొదటి బాల్కే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూపర్ కనోలీ అండ్ ప్రభ్సింద్రన్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పుతున్నారు అనుకుంటున్న టైంలో కుదుట పడుతుంది ఇన్నింగ్స్ అనుకుంటున్న టైంలో 18 రన్స్ వేసి కూపర్ కనోలీ అవుట్ అయ్యాడు. అక్కడికి 22 వరకు 2 వికెట్స్ అయితే పడ్డాయి.
22 దగ్గర 2 వికెట్స్ పడిన తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 100 పార్ట్నర్షిప్ కూడా దాటింది. సో వీళ్ళిద్దరూ 23 బాల్స్లో ప్రభ్సింద్రన్ సింగ్ చేయగా 33 బాల్స్లో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలో అయితే నమోదు చేసుకున్నారు. సో 162 దగ్గర సెకండ్ వికెట్ పడింది. అంటే అరౌండ్ 140 వరకు పార్ట్నర్షిప్ అయితే వెళ్ళింది. 140 పార్ట్నర్షిప్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కొప్పర్ కనోలీ ప్రభ్సింద్రన్ సింగ్ 69 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అర్జున్ తెండూల్కర్ మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. మిగతా వికెట్స్ పోకుండా జాగ్రత్త పడుతూ ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంలో మొహమ్మద్ షమీని అటాక్ చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ ఓవర్లో 3 సిక్స్లు పడ్డాయి. సో 3 సిక్స్లు అక్కడితోనే అరౌండ్ 20 దాకా వచ్చేసింది సాధించాల్సిన రిక్వైర్ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగతా పనిని సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని అనుకున్నాడు ఎప్పుడు శ్రేయస్ అయ్యర్ 95 వద్ద ఉన్నప్పుడు. బట్ కావాల్సిన రన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ బాల్కి సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వగా కావాల్సింది జస్ట్ 5 రన్స్ కాబట్టి 6 కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు శ్రేయస్ అయ్యర్. చేయడమే కాకుండా 51 బాల్స్లోనే తన మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీని అయితే నమోదు చేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ వైపు నుంచి చూస్తే మొహమ్మద్ షమీ మాత్రమే 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అర్జున్ తెండూల్కర్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 3 పర్వాలేదు, పంజాబ్ కింగ్స్తో పోలిస్తే పర్వాలేదు. కొన్ని క్యాచెస్ మిస్ చేశారు. శ్రేయస్ అయ్యర్ అరౌండ్ 20స్లోకి రాకన్నా ముందే తన క్యాచ్ ఎప్పుడైతే డ్రాప్ చేశారో మ్యాచ్ని కూడా డ్రాప్ చేసింది పంజాబ్ కింగ్స్. అది లక్నో సూపర్ జైంట్స్ అది కూడా డ్రాప్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంతే డ్రాప్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ శ్రేయస్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే దక్కింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.